భారతదేశం ఒరిజినల్గా అయితే హిందూ దేశం, అత్యధిక జనాభా హిందువులు ఉన్నటువంటి దేశం. ఇక్కడ ముస్లింల పట్ల ఏ వివక్ష లేకపోయినా ముస్లింలు రెచ్చగొట్టడానికి మీ పట్ల వివక్ష అని చెప్పేసి వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉద్యోగాల్లో ముస్లిం కాబట్టి ఉద్యోగం ఏమైనా ఉందా, లేకపోతే ముస్లిం కాబట్టి నువ్వు చదువుకోవడానికి వీల్లేదని ఏమైనా ఉందా? పైగా ముస్లింలకు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయి. వాళ్ళ భాషను వాళ్ళు చదువుకోవచ్చు, వాళ్ళ భాషలో మీడియంలో ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి టీచర్లకు సపరేట్ జీతాలు ఉన్నాయి, మదర్సాలు నడుస్తున్నాయి, అన్నీ నడుస్తున్నాయి. కానీ మన దేశంలో వివక్ష ఉందని చెప్పేసి రెచ్చగొట్టే ప్రయత్నం ఇక్కడున్న ముస్లింలు చేస్తారు. బట్ బంగ్లాదేశ్ ఒకప్పుడు ఇదే భారతదేశం, ఇదే హిందూ దేశం వెళ్ళి, కాబట్టి మనం సెక్యులర్ అని చెప్పుకుంటాం అనుకోండి, సెక్యులర్ హిందూ దేశం అని వెళ్ళి బంగ్లాదేశ్ని ఏర్పాటు చేస్తే ఆ బంగ్లాదేశ్ ఏర్పడిందే మన దయాదక్షిణాల మీద మన బెత్సంతో. అట్లాంటి బంగ్లాదేశ్లో ఇప్పుడు ప్రభుత్వం మారాక పాకిస్తాన్ కుక్కలు అక్కడ ప్రభుత్వాన్ని టేకప్ చేశాక, అమెరికా పాదదాసులు అక్కడ ప్రభుత్వాన్ని టేకప్ చేశాక హిందువులని ప్రభుత్వ ఉద్యోగాల్లో నిషేధించారట. ఎందుకయ్యా అంటే బంగ్లాదేశ్ ఒక ముస్లిం దేశము కాబట్టి ఇక్కడ పోలీసు గవర్నమెంట్ జాబ్స్ కేవలం ముస్లింలకు మాత్రమే ఇస్తాం, హిందువులు గవర్నమెంట్ జాబ్స్లో రిక్రూట్ చేయబోము అంటూ బంగ్లాదేశ్ మినిస్టర్ జహంగీర్ ఆలం చౌదరి ప్రకటించాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటనేది. బట్ ఇట్లాంటి వాటి మీద భారతదేశంలో రివోల్ట్ అయ్యి ఇక్కడ ఇట్లా తీసేయమని ఇవ్వడం చెప్పట్లేదు. బట్ అక్కడ పాకిస్తాన్లోనూ సేమ్, ఒక్క ఎస్ఐ కావటానికి 77 ఏళ్ళు పట్టింది హిందూ ఎస్ఐ కావడానికి. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఆ దేశాల్లో ఎట్లుంది, మన దేశంలో ఎట్లుంది అనేది.